కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ ప్రాంతంలో ఇటీవల గెలుపొందిన ముగ్గురు మున్సిపల్ కార్పొరేటర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దుర్గామాత ఆలయ కమిటీ కోశాధికారి ఎడెల్లి గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా 6వ డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్పొరేటర్లను శాల్వాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా 6వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్, 5వ డివిజన్ కార్పొరేటర్ గాది రూపా శ్రీనివాస్, 34వ డివిజన్ కార్పొరేటర్ సమీనా పర్వీన్ ఇస్తాయాక్లను ఘనంగా అభినందించారు. ప్రజలు తమ డివిజన్లలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను కార్పొరేటర్ల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ప్రజల అభ్యర్థనకు స్పందించిన కార్పొరేటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. దుర్గామాత ఉత్సవ కమిటీకి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి వీరందరికీ మా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం గతంలో మేము వార్డు మెంబర్లో ఉన్నా కానీ ప్రభుత్వం అంటే మేము చేసే పనులు మా సాధ్యమైనంత మేము చేసినాం. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా మన స్థానికంగా రూరల్ కాకుండా ఇటు అర్బన్ కాకుండా ఉంది మన విలేజ్ 6వ డివిజన్ అనేది. దానికి మీ అందరూ చెప్పిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా నేను పాటుపడతానని కోరుకుంటూ, అదేవిధంగా మనం చేసే పని ఏదైతే ఉందో మనం ఇన్ని రోజులు పార్టీలు ఉండే, ఇప్పుడు పార్టీలతో సంబంధం లేదు, అందరం కలుపుకొని ఒక పార్టీలకు అతీతంగానే డెవలప్ చేసే విధంగా అందరు ప్రోత్సాహం కొద్ది ముందుకు సాగుతానని కోరుకుంటూ, అదేవిధంగా మీరు చెప్పిన నెంబర్ ప్లేట్ అయితే ఈ నేమ్ బోర్డుల విషయంలో మాత్రం ముందుగా నేను వచ్చే నెలలో మీరు ఏ రకంగా చెప్తే ఈ గల్లీల విషయంలో మాత్రం నేను అది చేస్తాను. ముఖ్యంగా ఏర్పాటు నా చేతిలో పని కాబట్టి నేను వెంటనే దానికి స్పందించి నెక్స్ట్ మంత్ ఇదే మీటింగ్ వరకు ఇక నేమ్ బోర్డుల ప్లాన్ చేసేస్తాను గల్లీకి. ఒకటి నేను చెప్తున్నా. అదేవిధంగా మీరు నా మీద ఎలాంటి ఉన్నాయో అపేక్షలు ఉన్నాయో కొంచెం తొలగించుకొని మీ అందరితో సహకారంతో నేను ముందుకు సాగుతా. మీ అందరూ సహకారంగా దీనికి ఒక్కలమే మన ఒక్కలమే కాదు, అన్ని సంఘాలలో నాకు చాలా సపోర్ట్ చేసి నాకు గెలుపు కారణమయ్యారు. ప్రతి ఒక్కరికి నా ద్వారా తెలియజేస్తే ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులకు మరియు అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఇందులోకి శంకరన్న చెప్పినట్టు ఒకటి ఏంటంటే పాత విలేజ్ ఇది ఉమ్మడి విలేజ్ కాబట్టి ఫస్ట్ బొమ్మకల్ గ్రామం నుంచి 3 కార్పొరేటర్లు అయినాయి. కానీ ఫస్ట్ డివిజన్ 6వ డివిజన్ ఇది. 6వ డివిజన్లో అభివృద్ధి అనేది వాస్తవంగా లేదు. వేరే డివిజన్లో ప్రతి ఒక్క డివిజన్లో అభివృద్ధి ఉంది, ఈ డివిజన్లో అభివృద్ధి లేదు. కాబట్టి ఫస్ట్ అనేది ఈ డివిజన్కు ఫస్ట్ అభివృద్ధి చేస్తాను. నా వంతు సహాయంగా మీరు ఏం కావాలన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా, కుల మతాలకు అతీతంగా నేను మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తా. ఎల్లవేళ్ళ మీ అందుబాటులో ఉంటా. ఎల్లవేళ్ళ మీ అందుబాటులో ఉంటే ఏ పనైనా ఫస్ట్ అంటే వెంకటేష్ గారికి చెప్పండి. డివిజన్ అభివృద్ధి ఫస్ట్ ఆయన కార్పొరేటర్ కాబట్టి ఆయనకి చెప్పండి. ఒకవేళ ఆయన చేయని పక్షంలో కూడా నేను కూడా ముందుండి నడిపించి తమ్ముడు తాత ఇట్లా అట్లా అని చెప్పి నేను కూడా మోటివేషన్ చేసి మీకు ఎలాంటి పనైనా వెంకటేష్తో మీకు చేపిస్తా. నేను కూడా ఆయన ఎంబడి ఉంటా. మీకు అన్ని పనులు పార్టీలకు అతీతంగా మీకు అందరికీ పనిచేసి పెడతాను. మన స్థానిక గంగుల కమల్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారితో కూడా మీకు ఎలాంటి ఇప్పుడు అన్నట్టు మన ఫంక్షన్ హాల్కు ఒక 20 లక్షల రూపాయలు కేటాయించాలన్న అంటే మన వెంకటేష్ గారు కూడా ఒక ఎంపీ సాబ్ నుంచి ఒక 20 లక్షలు పెట్టించి మన కమలాకరణ ద్వారా కూడా ఒక 10 లక్షలు నేను పెట్టించి ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను.
రోజు ఇక్కడ నాకు పిలిపించినట్టు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇది ఒక పాత బొమ్మకాలు ఉండే, అప్పుడు మనం వార్డు మెంబర్లు కలిసి చేసిన పని. దాని గురించి మీరు దృష్టిలో పెట్టుకొని నాకు కూడా పిలిపించి ఇక్కడ ఒక సంవాదం చేసినట్టు నాకు చాలా ఆనందంగా కనిపించింది. పాత టైం కూడా మనం పని చేసినాం కలిసి. ఇప్పుడు కూడా మీరు ఏమైనా ఉంటే మనకు చెప్పి పని తీసుకోవచ్చు. వెంకటేష్ అన్న ఎట్లయినా కార్పొరేటరు ఆయన చేయాలి పని, కానీ ఆయనతోని మనతోని అందరితో కలిసి ఏమైనా పని ఉంటే దానికి మనం ముందుకు వచ్చి పని చేపిద్దాం. ఇప్పుడు మనకు గాయసేన అని చెప్పిండు, ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోయి మాట్లాడి ఇంత ఫండ్ తీసుకుందామని. దానికి నేను కూడా హెల్ప్ చేస్తా అన్నతోని వెంకకుంటా.